చూస్తున్నాం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ కు సింగపూర్లో చికిత్స కొనసాగుతోంది. మరో 3 రోజుల పాటు పర్యవేక్షణలో ఉంచి పలు పరీక్షలు చేయాల్సి ఉందని వైద్యులు తెలిపారు. మార్క్ శంకర్ను ముందుగా అత్యవసర వార్డులో చికిత్స అందించిన వైద్యులు తర్వాత సాధారణ గదికి మార్చారు. సింగపూర్లోని స్కూల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో మార్క్ శంకర్ చేతులు కాళ్లకు గాయాలయ్యాయి. ఊపిరితిత్తుల్లోకి పొగ చేరుకోవడంతో అతడు అస్వస్థతకు గురయ్యాడు. విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్, మెగాస్టార్ చిరంజీవి దంపతులు హుటాహుటిన సింగపూర్ చేరుకొని మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను ఆరా తీశారు. అటు మార్క్ శంకర్ అగ్ని ప్రమాదంలో చిక్కుకున్నారన్న విషయం తెలిసి తాను బాధపడ్డానని జూనియర్ ఎన్టీఆర్ తెలిపారు. అతడు త్వరగా కోలుకోవాలని ఆశించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వారి కుటుంబ సభ్యులకు బలం చేకూరాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నట్లు జూనియర్ ఎన్టీఆర్ ఎక్స్లో పోస్ట్ పెట్టారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ కు సింగపూర్లో చికిత్స కొనసాగుతోంది. మరో 3 రోజుల పాటు పర్యవేక్షణలో ఉంచి పలు పరీక్షలు చేయాల్సి ఉందని వైద్యులు తెలిపారు. మార్క్ శంకర్ను ముందుగా అత్యవసర వార్డులో చికిత్స అందించిన వైద్యులు తర్వాత సాధారణ గదికి మార్చారు. సింగపూర్లోని స్కూల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో మార్క్ శంకర్ చేతులు కాళ్లకు గాయాలయ్యాయి. ఊపిరితిత్తుల్లోకి పొగ చేరుకోవడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్, మెగాస్టార్ చిరంజీవి దంపతులు హుటాహుటిన సింగపూర్ చేరుకొని మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను ఆరా తీశారు. అటు మార్క్ శంకర్ అగ్ని ప్రమాదంలో చిక్కుకున్నారన్న విషయం తెలిసి తాను బాధపడ్డానని జూనియర్ ఎన్టీఆర్ తెలిపారు. అతడు త్వరగా కోలుకోవాలని ఆశించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వారి కుటుంబ సభ్యులకు బలం చేకూరాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నట్లు జూనియర్ ఎన్టీఆర్ ఎక్స్లో పోస్ట్ పెట్టారు.